ఇంతకుముందు సమ్మర్ హాలిడేస్‌కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను చిన్నప్పుడు. అయితే అమ్మమ్మని జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి అని అడిగితే, అమ్మమ్మ నన్ను స్ట్రెయిట్‌గా నర్సరీకి తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళి 2 మొక్కలు కొనిచ్చింది. ఆ మొక్కలతో ఏం చేయాలమ్మమ్మ అని అడిగితే, తీసుకొని పద చెప్తాను అంది. ఇంటికి వెళ్ళాక ఇంటి బయట ఒకటి, ఇంటి లోపల ఒకటి నాటిచ్చిందండి. అయితే ఎందుకు అమ్మమ్మ అంటే, ఈసారి సమ్మర్ హాలిడేస్‌కి వచ్చినప్పుడు చెప్తాను అంది. అలానే 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాను. అమ్మమ్మ లాస్ట్ టైం నేను ఇది అడిగాను నువ్వు నాకు చెప్పలేదు అంటే, ఫస్ట్ వెళ్ళి మనం నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూడు అంది. వెళ్ళి చూస్తే ఒకటేమో బాగా ఎదిగిపోయిందండి. బయట నాటింది. ఇంట్లో నాటిందేమో ఎక్కడిదక్కడే ఉంది. అయితే అమ్మమ్మ వచ్చి నీకేం అర్థమైంది అని అంది. అమ్మ బయట ఉన్నది చచ్చిపోతుంది అనుకున్నాను నేను. కానీ అది బతికి చాలా పెద్దదైంది. ఇంట్లోదేమో కొంచెం ఎదిగింది. ఎందుకు అలా అంటే జీవితం కూడా అంతే. సక్సెస్ అవ్వాలంటే అన్నీ తట్టుకొని నిలబడాలి. అప్పుడే ఎత్తుకెదుగుతావు. నా వల్ల ఏమీ కాదు నేను బయటికి పోను అని ఉంటే ఇంట్లో మొక్కలావే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటది. సో నువ్వేం చేయాలనుకున్నా ధైర్యంగా ముందడుగయ్యి సక్సెస్ అదే వస్తుంది అని చెప్పింది. అయితే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.